హలో గైస్ మై డియర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే అయితే మన బల్లంకొండ శ్రీనివాస్ గారు లీడ్ రోల్ వస్తున్నట్టు కిష్కింధపురికి సంబంధించిన ట్రయల్ అనేది మూవీ టైప్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ వీడియో నేనే ఎడిట్ చేశాను, బట్ డిలేగా కొంచెం ఈ రోజు ఎడిటింగ్ వర్క్ కొంచెం లేట్ అయితే ఈ రోజు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో కంప్లీట్ ట్రైలర్ ఎలా ఉందో భయ ఇంకా తమిళ చూసినట్లయితే థియేటర్లో వచ్చి పడిపోద్ది అని చెప్పి ఏదైతే టైట్స్ పెట్టే ముందు సో దానికి మ్యాచ్ అయితే ట్రైలర్ ఉందా లేదా డీటెయిల్స్ అయితే ఈ రోజు కంప్లీట్ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త యూజర్స్ అయినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని అప్లోడ్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో మీరు ఆ వీడియోస్ ఈజీగా అండ్ కుక్ అయితే వాచ్ చేయొచ్చు. సో మూవీ కంటెంట్ ఈజీగా అయితే కుక్ అయితే కూడా తెలుసుకోవచ్చు. ఇంకా మెయిన్ పాయింట్లో వెళ్ళిపోయినట్లయితే ట్రైలర్ అనేది స్టార్టింగ్ అయితే ఒక కంప్లీట్లీ ఒక హర్రర్ని ఇంటిమేట్ చేసి చూపించారు భయ్య. అండ్ మనం ప్రీవియస్లీ చెప్పుకున్న ఈ యొక్క మూవీ అనేది థ్రిల్లర్ బేస్లో రాబోదని చెప్పి ప్రీవియస్లీ మనకి వచ్చినటువంటి రూమర్స్ అన్నిటితో మనం మాట్లాడుకోవడం జరిగింది. బట్ ఈ విజువలైజేషన్ చూస్తుంటే కంప్లీట్లీ హర్రర్నెస్ మీదే ఫోకస్ చేసినట్టు అవుతుంది. సో మనం చెప్పుకున్న కేటగిరీని కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. ఈ మూవీ అనేది థ్రిల్లర్ కాదు, కొంచెం హర్రర్ జోన్లో అయితే రాబోతుందని చెప్పి అయితే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఓవరాల్ చూసినట్లయితే ఈ కంప్లీట్ ట్రైలర్లో అయితే మనకి 2.5 minute ఉన్న ట్రైలర్లో అయితే కొంచెం స్టోరీ అనేది కొంచెం ఎస్టాబ్లిష్ చేయడానికి అయితే మూవీ టీమ్ అయితే ట్రై చేశారు. సో బట్ కంప్లీట్లీ ఎస్టాబ్లిష్ అనేది ఇక్కడ అయిపోయింది. సో ఓవరాల్ చూసినట్లయితే ఇంకా స్టోరీ లైన్ ఏంటి అంటే నాకైతే ఒక సింగిల్ లైన్లో అర్థమైపోయింది. అండ్ కిష్కింధపురి అనే ఒక ఊరు ఉంది, అందులో సువర్ణ మహల్ అని చెప్పి ఒక మహల్ ఉంది. సో ఆ మహల్లో దయ్యాలు భూతాలు ఉన్నట్టయితే ఆ ఊరి వాళ్ళందరూ చెప్పుకోవడం అయితే జరుగుద్ది. సో ఫర్ ది ఫస్ట్ టైం ఏంటంటే ఒక ఇద్దరు కలిసి ఆ మహల్ని ఒక టూర్ చేస్తే ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పి మన హీరోయిన్ అయితే ఒక హర్రర్ టూర్ అని చెప్పి అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన పోస్టర్స్ కూడా అయితే మనకి ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు ఆ ఊర్లో అయితే. సో అక్కడ కొంతమంది దిగిన వాళ్ళు అయితే ఈ టూర్ని అయితే ప్లాన్ అయితే తీసుకోవడం జరిగింది. సో మన వాళ్ళు ఎక్కించుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ టూర్లోకి వెళ్ళి ఆ మహల్ మొత్తాన్ని చూపించి అక్కడ ఉన్న దయ్యాల స్టోరీలు చెప్పడమే వీళ్ళ పని. సో ఇక్కడ ఆ మహల్లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే సువర్ణ మహల్ ఉందో ఆ మహల్లోకి వెళ్ళిన తర్వాత ఏమేమి సంఘటనలు చోటు చేసుకున్నా ఇంకా కంప్లీట్లీ ఇంతకీ దయ్యంగా చూపిస్తున్నట్టయితే అసలు బ్యాక్గ్రౌండ్లో ఉన్న దయ్యం స్టోరీ ఏంటి, సో మన వాళ్ళు ఎట్లా క్యూర్ అయ్యారు అండ్ బయటికి ఎలా వచ్చారు. సో ఓవరాల్ ఇది ఒక కంప్లీట్లీ హర్రర్ కాంబినేషన్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇందులో మనకి మెయిన్ హీరోలో ఆది గారు కూడా అయితే ఉన్నారు. సో ఆది గారు ఆల్మోస్ట్ పంచులు అయితే భయంకరంగా వేస్తారని చెప్పి అయితే మనం అనుకోవచ్చు. ప్రీవియస్లీ చూసినట్లయితే అన్ని మూవీస్లో కూడా ఆది గారు ఉన్న పర్టికులర్ సీన్స్ అన్ని మనకి చాలా హైలైట్ అవుతూ వచ్చాయి. సో ఈ మూవీలో కూడా ఆది గారు ప్లస్ పాయింట్ అయితే అవుతారని నేను చెప్పాను. ఇంకా మనోడి కొంచెం లుక్స్ వైజ్ చూసుకున్నట్లయితే లుక్స్ అంతా బాగుంది, కానీ కొన్ని పర్టికులర్ సీన్స్లో మాత్రం ఇంత మరీ కొంచెం ఓవర్ కనిపిస్తుంది మనోడి సీన్స్ అయితే అనిపించింది. ఇంకా క్లైమాక్స్లో ఏదైతే మన అనుపమ గారిని గోస్ట్లో చూపించారో లుక్ ఒక మమ్మీ టైప్ అయితే హాస్పిటల్లో కంప్లీట్లీ చుట్టేసి, సో అది చూసిన తర్వాత ఈ యొక్క మూవీ అనేది మేబీ ఫ్యామిలీ ఆడియన్స్ని కొట్టేస్తుంది రాబోయ్ అనేటైతే నాకైతే అనిపించింది. సో ఓవరాల్ చూసినట్లయితే ఇందులో నాకు విజువల్స్ అయితే బాగా నచ్చాయి. అండ్ బ్లాక్ ఏదైతే నైట్ టైంలో ఎక్కువ తీసారో మూవీని ఆ యొక్క విజువల్స్ అనేవి ఇంకా చాలా బాగా నచ్చాయి. ఇంకా హర్రర్నెస్ కామెడీస్ అంటారా, ట్విస్ట్లు అంటారా, హర్రర్ సౌండ్స్ అంటారా, ఇవన్నీ ప్రీవియస్లీ మనం వచ్చినటువంటి ఆల్ మూవీస్లో చూసినటువంటివి కాబట్టి సో దాని మీద ఎక్కువ మాట్లాడాల్సుకోలేదు మూవీ గురించి అయితే. సో ఓవరాల్ చూసినట్లయితే సాంగ్స్ కొంచెం ఎస్టాబ్లిష్ చేసారో లేదో తెలియదు, కానీ ఇప్పటిదాకా ఒక్క సాంగ్ కూడా అయితే బయటకు వెళ్ళదు. ఇంకా ఒక్క సాంగ్ కూడా అయితే మనకి క్లిక్ అయినట్టయితే కనిపించడం లేదు. సో ఓవరాల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్దర్ అప్డేట్స్ ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకుని నేను ఫర్దర్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ రోజు అయితే మనకి 2 మూవీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, ఘాటి అండ్ అలాగే మద్రాసి. సో 2 మూవీస్ కన్సల్టెడ్ ట్రైలర్స్ రివ్యూస్ అండ్ కంప్లీట్లీ మన ఛానల్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. సో వాటి కంప్లీట్ రివ్యూస్ అనేవి కూడా మన ఛానల్ ఈ రోజు వీడియోలో అయితే అప్లోడ్ చేసుకోబోతున్నాం. సో వాటిని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంప్లీట్లీ కిష్కింధపురి ట్రైలర్ మీరు చూసారా లేదా, చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేసుకోండి. లింక్ ఉంటే వెంటనే ఛానల్ లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ది వీడియో టేక్ కేర్ అగైన్, బై బై.